అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్, జీతాల్లో భారీగా పెంపు అంటూ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రస్తుతం 7వ వేతన సంఘం అమల్లో ఉంది. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ కమిషన్ అమలు తర్వాత ఉద్యోగుల జీతాల్లో భారీగా పెంపుదల ఉండనుంది. ఇక జీతంతో పాటు పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కనీస వేతనాల్లో 186% జంపును చూసే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. కేంద్ర ఉద్యోగులందరూ ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద డిఏ పెంపు, జీతాల పెంపును పొందుతున్నారు. ఇప్పుడు 8వ వేతన సంఘం కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 8వ వేతన సంఘానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం 8వ వేతన సంఘం వచ్చే ఏడాది సాధారణ బడ్జెట్ 2025లో అమలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే కాదు, మీడియా నివేదికల ప్రకారం 8వ పే కమిషన్ అమలు తర్వాత కనీస జీతం 186% పెరగొచ్చని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉద్యోగులు మూల వేతనం 18,000, 7వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల జీతం 6,000 పెరిగింది. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం 8వ పే కమిషన్ పే అమలు తర్వాత ఫిట్మెంట్ అంశం 2.86 ఉండే ఛాన్స్ ఉంది. 29 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశం ఉండటంతో పాటు ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86ని అమలు చేస్తే ఉద్యోగుల జీతం 186% పెరిగి దాదాపు 51,480 రూపాయలకి చేరుతుంది. ఇక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా మేలు చేస్తుంది. నిజానికి అది పెరిగితే పెన్షన్ మొత్తం కూడా పెరుగుతుంది. 8వ వేతన సంఘం అమలు తర్వాత పెన్షన్ 186% పెరిగి 25,740కి చేరుతుందని పెన్షనర్లు భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం పెన్షన్ మొత్తం 9,000 కాగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉన్నప్పుడు పెన్షన్ 25,740 అవుతుంది. ఇక 8వ వేతన సంఘం అమలుపై ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే మీడియా నివేదికల ప్రకారం దీనిని వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 2025-26 ప్రకటించవచ్చు. వాస్తవానికి గత బడ్జెట్లో 8వ వేతన సంఘం అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్లో జాతీయ కౌన్సిల్ సమావేశం ఉంది. 8వ వేతన సంఘం అమలుపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ సమావేశం నవంబర్లో జరగాల్సి ఉన్నా ఆ తర్వాత డిసెంబర్కు వాయిదా పడింది.